సార్ మీరు చాలా మంది దర్శకులతో పనిచేశారు, మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు సార్? మీకు బాగా అంటే వేవ్ లెంగ్త్ కుదిరే నాకు ఇష్టమైన డైరెక్టర్తో నేను చేయలేదు. బాలచంద్ర గారు, కె బాలచంద్ర గారు, కె విశ్వనాథ్ గారు, బాపు గారు, మిగతా ఇద్దరితో నేను చేసిన చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే ఈ జనరేషన్లో వాళ్ళు వాళ్ళతో పనిచేయడం అనేది ముఖ్యంగా మై ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ తెలుగులో ముత్యాల ముగ్గు. దాంట్లో ప్రతి బిట్ కానీ ప్రతి పాట కానీ అత్యద్భుతం. ఆ సినిమా చేయడం అనేది నాకు బాపు రమణ గారు వారితో మీ అనుబంధం సార్ ఆ సమయంలో? ఆ పద్ధతి ఎలా ఉంటుందంటే మొత్తం 6 సాంగులు, మొత్తం లిరిక్స్. ఒక సాంగ్ వేటూరి గారు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ వేశారు. జొన్నమిత్తల గారు వాళ్ళు జడ ఈ జడ ఆ జడ అని దండకంలాగా వచ్చేస్తుంది. దాని ట్యూన్లా ఇది తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. హార్మోనియం పైన అటు ఉంది. ఆ ఇంట్లో కంపోజింగ్ చెన్నైలో సోఫాలో కూర్చొని ఏదో బుక్ చదువుతున్నాను. ఏదో స్టార్ట్ చేశాను. ఓ వాళ్ళు జడ ఇది ఏం నో కాదు అంతే. అంటే ప్రొసీడర్ని ఒక చూసి నన్ను నవ్వారు అనమాట. ఓ ఓకే అని చెప్పి మిగతా ట్యూన్ చేసేది. అది వాళ్ళతో అలా ఉండదు. నేను మాట్లాడు ఓకే ఏం మాటలు ఉండవు. ఆయన చదువుతుంటారు, మన వైపు చూశారంటే ప్రొసీడర్ని. దిస్ ఈజ్ మై రియాక్షన్. గొప్ప ఎక్స్పీరియన్స్. మీరు చెప్తుంటే ఇంకా కళ్ళ కట్టేట్టు కనిపిస్తుంది. వారు మితభాష అలాగా అన్ని పాటలు. కానీ ఒక పాట ఉంది, ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి అని చూడు. ఒక ఒంట్లోనే కాపురం ఉన్న శివుడు పార్వతి శతమానం భవతి అనే పాట. అది కూడా మొత్తం లిరిక్స్ ఉన్నాయి. ఒక పల్లవి చేశాను. పల్లవి చేసిన తర్వాత సేమ్ స్టైల్ బుక్ ఓకే ఆపి ఈ చరణం ఫస్ట్ చరణం ఉంది, వేరే రాగంలో ట్రై చేయండి. సరే ఆ చరణం అయిపోయింది. మళ్ళీ బుక్ ఓకే. ఈసారి మళ్ళీ వేరే తాళంలో చేయండి. ఒకే దీంట్లో ఒకే పాటని ఒకే పాట ఒక చరణం వేరే తాళంలో ఆల్రెడీ రాసేసిన లిరిక్స్. అలాంటి వాళ్ళు వదులుతూ ఉంటారు మన మీద అస్త్రాలు. అది అన్నీ ఆయన అడిగినట్టు చేశాను ఆ పాట మీద. ఇప్పుడు వినండి, వాళ్ళు ఎదురుకుండా కూర్చొని చేయాలి అంతే. నేను రేపు చూస్తాను, రేపు నేను ఒంటరిగా కూర్చొని చేస్తాను. సేమ్ విశ్వనాథ్ గారితో నీ స్టైల్లో నువ్వు ట్యూన్ చేయించాను నన్ను. గురుగారు మీ స్టైల్లో మీ ముందర కూర్చొని నేను ట్యూన్ చేస్తాను అని చెప్పి పాడడానికి మాత్రం మళ్ళీ కలిసిన ఎవరైనా ఉంటారు, నేను పాడలేదు. సో అలా వాడికి నేర్పించి వాడు పాడి నిజంగానే గ్లోరియస్ కెరియర్ సార్ మీది. ఎక్సలెంట్, నో డౌట్. స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ గారు, మీ జిగిరి దోస్తు. అక్కడ ఐ వాజ్ ఫోర్స్డ్. ఎలా వచ్చింది సార్? క్షణం క్షణం నేను కీబోర్డ్ వర్క్ చేసినప్పుడు ఆయన చూసి ఆయన ఒక మార్కెట్ చేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి చేయమని ఏదో చెప్పారు. సో నేను అది ప్రోగ్రామ్ చేశాను. ప్రోగ్రామ్ చేసినాక అది వినేసి అసలు ఒరిజినల్ కంటే బ్యూటిఫుల్గా ఉంది ఇది అన్నాడు. దట్ వాస్ మై బెస్ట్ ఇది. దాని తర్వాత ఐ ఆల్మోస్ట్ ఫోర్స్డ్ రాత్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడం, అంతలో ఒక పాట చేశా. సో అగైన్ ఒక 8 years తర్వాత ఆయన వల్లే మళ్ళీ చూడాలని ముందర ఒక పిక్చర్ స్టార్ట్ అయింది దానికి. సో ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఆయనే, రామ్ గోపాల్ వర్మ గారే. అంతే, నో డౌట్ అవ్వాలి.